అంగన్వాడీలకు ప్రభుత్వం ఇచ్చిన డెడ్ లైన్ ముగిసింది. తమ సమస్యలు పరిష్కరించే వరకు విధులకు హాజరు అయ్యేది లేదని అంగన్వాడీలు తేల్చి చెప్పారు. ఎస్మా చట్టాన్ని ప్రయోగించినా విధుల్లో చేరాలని బెదిరించినా సమ్మెను యథావిధిగా కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మెను యథావిధిగా కొనసాగిస్తామని అంగన్వాడీలు తేల్చి చెప్పారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి జయరాజ్ లైవ్ ద్వారా అందిస్తారు. జయరాజ్, అంగన్వాడీలు ఏం చెప్తున్నారు? అరుణ, అంగన్వాడీలకి ప్రభుత్వం ఇచ్చినటువంటి గడువు ముగిసింది. కొద్దిసేపటి క్రితమే 5 గంటలకల్లా వారు చేసే సమ్మెను విరమించాలి, విధులకు హాజరవ్వాలని ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. ఎస్మా చట్టాన్ని ప్రయోగించబోతా ఉంది. ఈరోజు 5 గంటలకల్లా వారు గత 28 రోజులుగా చేస్తున్న సమ్మెను విరమించాలి, విధుల్లోకి చేరాలని చెప్పేసి ఇప్పటికే వారందరూ కూడా సమ్మెలో పాల్గొన్న అంగన్వాడీ వర్కర్లందరూ కూడా జిల్లా కలెక్టర్ ద్వారా సందేశాలు అందినాయి. అయినప్పుడు కూడా ఎక్కడా కూడా కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఆందోళన చేస్తున్నటువంటి అంగన్వాడీ వర్కర్లు చేస్తున్న శిబిరాల దగ్గరికి వెళ్ళి పోలీసులు అయితే స్పష్టంగా చెప్పారు, 5 గంటలకల్లా శిబిరాలు మూసేయాలి, ఎవరికారు శిబిరాలు తీసి వెళ్ళి విధులకు జాయిన్ అవ్వాలి, లేకపోతే అరెస్టులు చేస్తామని వారికి హెచ్చరికలు జారీ చేసినప్పుడు కూడా అంగన్వాడీలు ఎక్కడ టెంట్లో ఉన్నవారు అక్కడే సమ్మెను కొనసాగిస్తున్నారు. అరెస్టులు చేసినా, ఉద్యోగాలు తీసేసినా, ఎస్మా చట్టాన్ని ప్రయోగించినా చేసేట సమ్మె నుంచి వెనక్కి తగ్గేది లేదని చెప్పేసి అంగన్వాడీలు ఇప్పటికే స్పష్టంగా పేర్కొన్నారు. అక్కడ టెంట్లో ఉన్న అంగన్వాడీలు అక్కడే ఉన్నారు. అయితే 5 గంటలకల్లా గడువు ముగిసింది. రేపటి నుంచి కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ల ద్వారా సిడిపిఓలు అంగన్వాడీ వర్కర్లకి ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే వచ్చి అత్యవసర సర్వీసుల కింద అంగన్వాడీ సేవలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తూ ఉంది. దీనికి సంబంధించి విధుల్లో జాయిన్ అయ్యి విధులు నిర్వహించకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని చెప్పేసి అంగన్వాడీ వర్కర్లకి, సభ్యులో ఉన్నటువంటి వర్కర్లకు ఆదేశాలు వెళ్ళినప్పుడు కూడా అంగన్వాడీ వర్కర్లు ఎక్కడా కూడా తగ్గట్లేదు. పూర్తి స్థాయిలో సమ్మెను కొనసాగిస్తాం, ప్రభుత్వం తమతో చర్చలు జరపాలి, న్యాయబద్ధమైనటువంటి డిమాండ్లు పరిష్కరించాలి, అప్పటి వరకు కూడా ఈ సమ్మెను కొనసాగిస్తామని చెప్పి కొనసాగించే కార్యక్రమం అయితే కొనసాగుతుంది. ఎక్కడా కూడా ప్రభుత్వం తమపైన ఎలాంటి చర్యలు తీసుకున్నా, ప్రభుత్వం తమ విధుల నుంచి తొలగించినా, ఎస్మా చట్టాన్ని ప్రయోగించినా, ఎలాంటి చర్యలు తీసుకున్నా దానికి అన్నిటికీ కూడా సిద్ధపడే ఉన్నాము. తమతో చర్చలు జరపాలి, న్యాయబద్ధమైనటువంటి డిమాండ్లు, సమాన పనికి సమాన వేతనం, గ్రాట్యుటీ, అదేవిధంగా పిఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలన్నీ కూడా కల్పించే వాటికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసే వరకు కూడా సమ్మె కొనసాగిస్తామని చెప్పేసి అంగన్వాడీలు స్పష్టంగా ఉన్నారు. పోలీసులు అయితే ఆయా శిబిరాల దగ్గర పోలీసులు హాజరయ్యారు. మరికొద్దిసేపట్లోనే అంగన్వాడీల్ని అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే అంగన్వాడీలు అన్నిటి కూడా సిద్ధపడి అరెస్ట్ చేసినా, ఏ ఉద్యోగాలు తీసేస్తారన్నా మేము న్యాయ పోరాటం చేస్తాం అవసరమైతే అని చెప్పేసి అంగన్వాడీలు స్పష్టంగా పేర్కొంటున్నారు. అరుణ, జయరాజ్, అయితే 3 దఫాలుగా చర్చలు నడిచాయి. అయినా కూడా ప్రభుత్వానికి అంగన్వాడీలకి మధ్య ఎందుకు ఎక్కడ విభేదం తలెత్తింది? డిమాండ్లను ఎందుకు అంగీకరించట్లేదు ప్రభుత్వం? అరుణ, మొత్తం 13 డిమాండ్లతో అంగన్వాడీలు సమ్మె చేస్తా ఉన్నారు. అనేక సందర్భాల్లో మంత్రుల్ని, అధికారుల్ని కూడా కలిశారు, వినతి పత్రాలు ఇచ్చారు, ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పేసి విజ్ఞప్తులు చేస్తున్నటువంటి నేపథ్యంలో అవేవి కూడా పరిష్కారం కాలేదు కాబట్టి సమ్మె నోటీస్ ఇచ్చి గడిచిన 28 రోజులుగా సమ్మెలో ఉన్నారు. అయితే ప్రభుత్వం దగ్గర జరిగిన చర్చల సందర్భంగా ఇవన్నీ కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, గ్రాట్యుటీ ఇవ్వాలి, ఈఎస్ఐ, పిఎఫ్ ఇవ్వాలి అనేటటువంటి అనేక ఈ ప్రధానమైన డిమాండ్లన్నీ కూడా ఆర్థికపరమైన అంశాలతో కూడుకున్నవి కాబట్టి వీటికి సంబంధించి ఏది కూడా ఇప్పట్లో పరిష్కరించలేము. వచ్చే ఎన్నికలు అయిపోయిన తర్వాత రాబోయేది కూడా ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తుంది. ఆ ప్రభుత్వంలో తప్పకుండా ఇవన్నీ కూడా సానుకూలంగా ఆలోచించి పరిష్కరిస్తామని చెప్పేసి మంత్రి బొత్స సత్యనారాయణ అంగన్వాడీలతో జరిగిన చర్చల సందర్భంగా పేర్కొన్నటువంటి నేపథ్యం. అయితే వీటికి కూడా అంగన్వాడీలు అంగీకరించలేదు. తక్షణమే వాటన్నిటి కూడా పరిష్కరించాలి, వాటికి సంబంధించినటువంటి జీవోలు విడుదల చేయాలి, వాటిని తక్షణమే అమలు చేయాలని చెప్పేసి ఉన్నటువంటి పట్టుదలతో అంగన్వాడీలు ఉన్నారు. ప్రభుత్వం అయితే వీటన్నిటి కూడా ఎన్నికలు అయిన తర్వాత పరిష్కరిస్తామంటుంది. తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి అంగన్వాడీలు పేర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో ఇరు వర్గాల మధ్య జరిగిన చర్చలు కూడా పూర్తిగా విఫలమైనటువంటి నేపథ్యంలో అంగన్వాడీలు
అంగన్వాడీలు సమ్మెను కొనసాగిస్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాల్లో బాలింతలు, పసిపిల్లలు, గర్భిణీలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితిని అదుపు తప్పేలాగా ఉంది. చాలా మందికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అత్యవసర సర్వీసుల కింద అంగన్వాడీ సేవల్ని తీసుకొస్తూ ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తూ ఉంది. ఈరోజు 5 గంటల తర్వాత సమ్మెలో ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసినప్పుడు కూడా అంగన్వాడీలు పూర్తిగా సమ్మెను కొనసాగించడానికి నిర్ణయం తీసుకున్నారు. అరుణ. రైట్ జయరాజ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.